వెయిట్ బాగుంది, అంతా బాగుందని చెప్పేవారు. సడన్గా ఒక రోజు ఏంటంటే ఆ బీపీ బాగా ఫ్లక్చువేట్ అయ్యింది, హై బీపీ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిషన్ ఇవ్వాలి అనేసి చెప్పారు. అడ్మిషన్ అని చెప్పాక ఆ రోజు ఇంజెక్షన్స్ అవి ఎక్కించాక పంపించేశారు. అది జరిగిన ఒక 1 వీక్కి ఈ మధ్యలో ఏంటంటే చిన్నగా ఆపరేషన్ జరిగింది. దగ్గర దగ్గర 1 ఇయర్ బ్యాక్ 28th అనమాట, నవంబర్ 28th చిన్నగా ఆపరేషన్ జరిగింది. అది అయిన 1 వీక్కి అనమాట, 4th కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఉమ్మనీరు రిలీజ్ అయిపోతుంది అనేసి అంటే సుజాతని వెంటనే కేజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే ఉమ్మనీరు రిలీజ్ అయిపోతుంది, ఆపరేషన్ చేసేయాలి అనేసి చెప్పారు. అయితే అక్కడ చెక్ చేస్తే బేబీకి లంగ్స్ ఇంప్రూవ్మెంట్ కాలేదు, ఆర్గాన్స్ సరిగ్గా ఇంప్రూవ్ కాలేదు, బేబీ వెయిట్ కూడా తక్కువ ఉంది, 2 days వెయిట్ చేయాలి, ఈ లోపల ఏంటంటే ఉమ్మనీరు బేబీ లంగ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేస్తామని అంటే అప్పటికే బేబీ డౌన్ అయిపోయింది అనమాట. చాలా డౌన్ అయిపోయింది, చాలా పెయిన్స్. అదంతా ఎలాగుందంటే ఒక బెడ్ మీద ఇద్దరిని పడుకోబెడతాం, ముగ్గురిని పడుకోబెడతాం కూడా నేను చూసాను కేజీహెచ్లో. అటువంటి సిచ్యువేషను. అక్కడి నుంచి నేను అప్పటికప్పుడు తెలిసిన వెంటనే నేను బయలుదేరాను. నా దగ్గర మనీ ఏం లేదు. నా దగ్గర జస్ట్ 25,000 ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళాను. అయితే నేను ఇంత అనుకోలేదు, బట్ వెళ్ళాము. కేజీహెచ్కి వెళ్తే అక్కడ సుజాత పరిస్థితిని చూసి నాకు చాలా ఏడుపు వచ్చింది. ఇక అక్కడ నుంచి కృష్ణ హాస్పిటల్ అనేసి, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడికి తీసుకెళ్ళాము. ఆయన అన్నారు, ఇక్కడ ఎక్కువైపోతుందమ్మా, మరి నీకు ఏమన్నా కార్డ్స్ ఉన్నాయా, నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నాకు కార్డు ఉంది, నాకు అప్ టు 5 lakhs వరకు కంపెనీ పే చేస్తుంది. బట్ నేనేంటంటే సుజాతని ఎన్రోల్ చేయలేదు, నా ఇన్సూరెన్స్ నా కార్డులో ఎన్రోల్ చేయలేదు. అప్పుడు నా మేనేజర్ నన్ను తిట్టాడు. తర్వాత డాక్టర్ గారు కూడా ఏంటమ్మా నీకున్న అవకాశాన్ని ఇలాగా మిస్యూజ్ చేసుకున్నాం అనేసి చెప్పారు. అయితే ఇంకేం చేయాలో తెలియక అక్కడ కష్టమవుతుందని చెప్తే ఇంక ఏదైనా పర్వాలేదు, డెలివరీ చేయించేద్దామంటే అప్పటికప్పుడు 9:14 ఆపరేషన్ చేసి బేబీని తీశారు. ఆ, చాలా చిన్నగా ఉంది, గ్రోత్ అనేది ఏం లేదు, వెయిట్ అనేది చాలా చిన్నగా ఉంది. ఆ డాక్టర్ గారు పిలిచి అమ్మ ఏమన్నారంటే పెర్ డే ఒక 50,000 అవుతుంది, వెంటిలేటర్ మీద పెట్టాలి, 24 hours అబ్జర్వేషను అనేసి చెప్పారు. మాకు అంత పెట్టుకునే స్తోమత కూడా లేదు. అయితే దేవుడి కృపను బట్టి మెడికోర్ హాస్పిటల్కి ఆ డాక్టర్ గారు రికమెండ్ చేశారు. ఆ మెడికోర్ హాస్పిటల్కి రికమెండ్ చేయడం బట్టి అక్కడ మాకు ఆరోగ్యశ్రీ అనేది వచ్చింది. అక్కడ కొన్ని కొన్ని ఇంజక్షన్లు బయటికి రాసేవారు, కాస్ట్లీ ఇంజక్షన్స్, అవి మేము పెట్టుకున్నాం. తర్వాత బేబీకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ త్వరగా రికవరీ కాలేదు. ఆల్మోస్ట్ 10 days బేబీ ఏ మెడిసిన్కి రెస్పాండ్ కాలేదు. అయితే మేము అమ్మకి చెప్తాం, ప్రార్థన చేయటం, సంఘంలో ప్రార్థన చేయటం, తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయటం. దేవుడు ఒకసారి మాట్లాడారు, అమ్మ ద్వారా మాట్లాడాక ఆ నెక్స్ట్ మినిట్ నుండి బేబీ ఇన్ఫెక్షన్, అది ఏంటంటే ఉన్న ఇన్ఫెక్షన్లో టాప్ మోస్ట్ ఇన్ఫెక్షన్ అంట, బ్లడ్ ఇన్ఫెక్షన్లో. నెక్స్ట్ మినిట్ నుండి బేబీకి ఉన్న ఆ ఇన్ఫెక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతా వస్తే అలాగలాగలాగా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వేరే డాక్టర్ని కనుక్కోవటం, ఇదంతా జరుగుతూ ఇలా జరిగిందనమాట. బేబీ బతకదు అని అనుకున్నాం. హాస్పిటల్ ఉన్నప్పుడు మా వదినాళ్ళు, తర్వాత అన్నాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సుజాత వాళ్ళ అక్కాళ్ళు, మరి అన్నాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మా అన్నయ్య ఒకసారి బ్లడ్ డొనేట్ చేశాడు, అక్కడ తెలిసిన ఒక అబ్బాయి బ్లడ్ డొనేట్ చేశాడు. ఫినాన్షియల్గా చాలా కష్టమైనప్పటికీ దేవుడు నిజంగా బేబీ చాలా లక్కీ. పాప పుట్టిన ప్రతి నెల నుంచి దేవుడు ఏదో రకంగా నా శాలరీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది నా కష్ట పరిస్థితిని బట్టి. బట్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇంక్రీజ్ అంటే ఏదో ఒక కారణం చేత నాకు ఎక్స్ట్రా అమౌంట్ అలా పడేది అనమాట.
అలాగే నాకు దేవుడు హెల్ప్ చేస్తూ వచ్చాడు. బేబీ అందరిలో కల్లా కొంచెం చిన్నగా ఉన్న మదర్ ఫీడింగ్ ఇవన్నీ చాలా త్వరగా రెస్పాండ్ అయిందనమాట. తర్వాత రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అయింది. బేబీ ఇప్పుడైతే చాలా యాక్టివ్, మోర్ యాక్టివ్ అని చెప్తాను. ఎందుకంటే చాలా యాక్టివ్ ఉంటుంది, చాలా గట్టిగా అరుస్తుంది, చాలా ఎనర్జెటిక్గా అనమాట. ఇదంతా దేవుడిచ్చిన కృప. దేవుడు తన వాగ్దానం నీకు నేను ఇస్తున్నాను సేవ కొరకు, ఐ మీన్ దేవుని ఏ పరిస్థితుల్లో దేవుని పని చేస్తున్న ఉద్దేశంలో దేవుడిచ్చాడు. మా కమిట్మెంట్ కూడా బేబీని దేవునిలోనే పెంచాలని మేమిద్దరం కూడా, అది మా కమిట్మెంట్. మా కొరకు ప్రార్థన చేయండి. తర్వాత వచ్చిన మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసాం, ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేసి మీరు అందరూ వచ్చారు. నాకు మెయిన్ బ్యాక్ బోను నా సంఘము. సంఘస్థులు చాలా ప్రేయర్ చేశారు. బట్ చాలా మంది ఫాస్టింగ్ ఉన్నారు. కొత్తగా రక్షించబడిన వాళ్ళు, వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టను. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ మా ప్రేమపూర్వకమైన విందుని స్వీకరించి నా బేబీని, నా ఫ్యామిలీని బ్లెస్ చేయమని, దేవునిలో మేము ఇంకా బలంగా ఉండేలాగా మా కొరకు ప్రార్థన చేయండి. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.